అందరూ బాగున్నారా? బాగున్నారు అనుకుంటున్నా. ప్రార్థనలు చేస్తున్నారా? చేస్తున్నట్టుగానే ఉన్నారు కదా. నేను రోజు ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాను అన్నవాళ్ళు చేతుదమ్మ. ప్రతిదినము దేవుని సన్నిధిలో 5 నిమిషాలు కాదు, 10 నిమిషాలు కాదు, అట్లీస్ట్ 1 గంట లేకపోతే 2 గంటలు నేను ప్రార్థన చేస్తున్నాను అన్నవాళ్ళు చేయదు. నిజమే చూద్దాం, అబద్ధం మనం పలకూడదు. చేతులు దీపిని ఏంటంటే, నేను చెప్పాను కదా, ఒకసారి ఒకరు వచ్చి నా దగ్గరికి వచ్చి అన్నాడు, అలా నేను దానియేలు వల్లే ప్రార్థన చేస్తున్నాను అన్నాను. ఎలా? దానియేలు వల్లే ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. ఒకవేళ మీ ప్రార్థన అదైతే మార్చండి. దానియేలు ఎన్నిసార్లు చేశాడు? రోజుకి 3 సార్లు చేశాడు. ఇది బైబిల్లో ఉంది. కాబట్టి 3 సార్లు మనోడు ప్రార్థన చేస్తున్నాడు. దానియేలులా ప్రార్థన చేస్తే మంచిదే కదా అన్న అంటే, ఏ సమయాల్లో చేస్తున్నావు అని ప్రశ్నిస్తాడంటాడు కదా. పొద్దున్నే టిఫిన్ చేసేటప్పుడు దానికి ముందు ప్రార్థన చేస్తున్నామన్నా, మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు, ఇంకా పొద్దున్నే టిఫిన్ అంటే తర్వాత స్టోరీ మీకే అర్థమైపోయింది కదా. రాత్రి భోజనం చేసేటప్పుడు. మీ ప్రార్థన అలా ఉంటే ప్రార్థన వల్ల ఉపయోగం ఉండదు. ఇప్పుడు చదివిన కీర్తనలో భక్తుడు అంటున్నాడు కదా, దేవుడు నా ప్రార్థన ఏది కూడా తోసివేయలేదు, ప్రార్థనలు త్రోసివేయలేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో చేసేటువంటి ప్రార్థన ఏది వ్యర్థంగా పోదు. ఎవరి యొక్క ప్రార్థనలు వ్యర్థంగా పోవు. మీరు పావుగంట చేసినా, అరగంట చేసినా, గంట చేసినా, 2 గంటలు చేసినా ప్రార్థన పదిలిపరచబడి ఉంటుంది, చక్కగా దాచబడి ఉంటుంది. నిరుపయోగంగా ఏ ప్రార్థన పోదు. సంఘాలలో జరిగేటువంటి క్రమాల్లో మీరు ప్రార్థన చేసినా, లేకపోతే మీరు రోజు నైట్ పూట వెళ్ళి పైన హాస్టల్ మీద ఉండి టెర్రస్ మీద ప్రార్థనలు చేసుకుంటా ఉన్నా, నీ పర్సనల్గా నువ్వు కూర్చుని నీ ఉన్నటువంటి బెడ్ దగ్గర ఉండి నువ్వు మోకరెళ్ళి దేవుని సన్నిధిలో 1 గంట ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థన ఫలితం అనేది పొందకుండా మాత్రం ఉండదు. మీలో LIC ఎంతమందికి తెలుసు? దాని ప్రాసెస్ ఎంతమందికి తెలుసు? ఒక LIC కాదు, ఒక ఇన్సూరెన్స్ ప్రాసెస్ ఉంటుంది కదా. ఎంతమంది అన్నా నేను ఇన్సూరెన్స్లో పనిచేశాను అన్నవారు చేయొద్దామా? సరే, ఇన్సూరెన్స్ నేను కడుతున్నాను అన్నవాళ్ళు, ఇన్సూరెన్స్ కట్టేప్పుడు పాలసీల యొక్క విధానం ఉంటుంది. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. సంవత్సరానికి ఎంత కట్టాలి, లేదంటే 3 నెలలకి ఎంత కట్టాలి, అది కూడా నువ్వు కట్టలేకపోతే నెలకింత కట్టాలి. నెలకు ఒక 2,000, లేకపోతే నెలకు 5,000, సంవత్సరానికి ఒక 50,000, 60,000, ఇలా సంవత్సరం కూడా వాడు కట్టుకుంటూ వెళ్తే ఒక 20 సంవత్సరాల ప్రాసెస్కు, 21 సంవత్సరాలకు, 15 సంవత్సరాలకు, 12 సంవత్సరాలకు వాడు వ్యవధి పెడతాడు. అక్కడి నుంచి మీరు కట్టవలసలో 4 సంవత్సరాలు మేము చూసుకుంటాం, ఆ తర్వాత మీకు రిటర్న్ అవుతాయి అంటాడు. LIC యొక్క విధానాలు, ఇన్సూరెన్స్ యొక్క విధానం. ఒకసారి బల్క్గా రిటర్న్ అయ్యేది మాత్రం చాలా పెద్ద అమౌంట్ అవుతుంది. కానీ కట్టుకునేది మాత్రం కొంచెం 5,000 నెలకి, లేకపోతే సంవత్సరానికి 60,000 ఇలా కట్టుకుంటూ వెళ్తాడు. అంటే నేను పాలసీ కట్టమని మేము ముందు చెప్పట్లేదు, దయచేసి అలా ఎవరు భావించొద్దు. మొన్న మధ్య ఛానళ్ళ క్రిందట, కొన్ని నెలల క్రిందట ఒక బ్రదర్ నాకు ఫోన్ చేసి, హైదరాబాద్లోనే చాలా ఛానళ్ళ క్రిందట కలిసి మాట్లాడుతున్న సందర్భంలో ఒక మాట చెప్పాడు. అన్న, మా ప్రాంతంలో చాలామంది మంచి అపార్ట్మెంట్లు, బిల్డింగ్లు కట్టేశారు,
వాళ్ళ డబ్బంతా ఎలా సంపాదించారు అంటే జస్ట్ ఎల్ఐసి ఇన్సూరెన్స్ యొక్క విధానం ద్వారా వాళ్ళు సంపాదించారు. ఎలా? ఏజెంట్ విధానం ద్వారా కాదు, కట్టుకోవటం ద్వారా. వాళ్ళు ప్రారంభం నుంచి ఒక 20 సంవత్సరాల పాటు డబ్బుని అలాగే కడుతూ ఉండగా ఒక 20 సంవత్సరాలకి వాళ్ళు ఎప్పుడైతే బల్క్ అమౌంట్ అనేది వచ్చిందో దాన్ని బట్టి ఒక ప్లాట్ తీసుకుని దాన్ని ఒక ఒక ఇల్లులాగా కట్టి లేకపోతే స్టేర్స్ వేసి వాటిని అద్దెకిస్తూ డబ్బు సంపాదించడం మొదలుపెట్టారు. మ్యాక్సిమం అక్కడ ఉన్నవారు ప్లానింగ్ అంతా అది. వాళ్ళు ఎప్పుడో 20 సంవత్సరాల కిందటి నుంచి కడతాం, ఇప్పుడు వచ్చినటువంటి బల్క్ అమౌంట్తో కొంటాం. ఇదే ప్రాసెస్ పొదుపు అంటాం దీన్ని ఒక మాటలో చెప్పాలంటే. మనకి ఎన్ని ఖర్చులైనా ఉండనే పొదుపు చేస్తాం. మనకి ఎన్నైనా ఉండనే ఆ పొదుపుగానే ఉంటుంది. దాన్ని వెంటనే తీసుకుంటానికి అవకాశం ఉండదు. కొన్ని పొదుపులు ఇన్సూరెన్స్ లాంటివి ఒకవేళ వెంటనే తీసుకుంటే నువ్వు అనుకున్నది రీచ్ అవ్వలేవు, కానీ కొంతే తీసుకుంటావు. కానీ ఒక 10 సంవత్సరాల్లో లేకపోతే ఒక 20 సంవత్సరాల్లో వాళ్ళు చెప్పినటువంటి వ్యవధి వరకు నువ్వు అది కట్టగలిగితే దాన్ని అలా కట్టుతూ ఉంటే ఒకానొక రోజు నువ్వు అది తీసుకునేటప్పుడు చాలా సంతోషం ఉంటుంది, నవ్వు ఉంటుంది. ఎందుకంటే నేను కట్టింది 5,000, కానీ నీకు వచ్చేది ఒక 50 లక్షలు 30 లక్షలు వస్తాయి. 30 లక్షలు ఎక్కడ, 5,000 ఎక్కడ? ఇది నా కష్టార్జితం అనేటువంటి ఒక ఫీలింగ్ ఉంటుంది. అవి తీసుకునేటప్పుడు తెలియనటువంటి ఒక సంతోషం ఉంటుంది నీ గుండెల్లో. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే ప్రార్థన కూడా అలాంటిదే. ప్రార్థన ఎప్పుడూ కూడా నువ్వు ఒక్కసారిగా మేలు పొందేసేయాలి, ఈరోజు చేశాను నెక్స్ట్ రోజు చేసి నా జీవితం సెట్ అయిపోవాలి, మేలు వచ్చేసేయాలి, ఈ నెల చేశాను నెక్స్ట్ నెల నెరవేరిపోవాలి, ఈ సంవత్సరం చేశాను నెక్స్ట్ సంవత్సరం తిరుగు లేకుండా వెళ్ళాలి అని నువ్వు అనుకున్నంత మాత్రాన అవి నెరవేరవు. జాగ్రత్తగా వినండి నేను చెప్పే మాటని. చాలామంది చేసేటువంటి పని ఏంటంటే ఒక నెల లేకపోతే ఒక 6 నెలలు చేసి లేకపోతే ఒక 7 నెలలు చేసి ప్రార్థన చేసి ఆ తర్వాత దేవుడు నా ప్రార్థన ఆలకించలేదు, దేవుడు నా ప్రార్థన వినలేదు, దేవుడికి నేనంటే ఇష్టం లేదేమో, అసలు నాకు ఎంత మొరపెట్టినా కానీ నన్ను ఇంకే చూడలేదని వారుగా పరితపించేసి దేవుని విడిచిపెట్టేటువంటి భక్తిహీనులు లేకమానలేదు. భక్తిహీనులు. నేను ఈ మాట చెబుతున్నాను వినండి. బైబిల్ గ్రంథంలో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మీరు తిరగేస్తే జీవితాలు వెంటనే సెట్ అవ్వలేదండి. అద్భుతాలు త్వరగా జరిగినాయేమో కానీ ఈ రెండింటికి చాలా తేడా ఉంది. జీవితము వెంటనే సెట్ అవ్వాల, అద్భుతాలు చాలా జరిగినాయేమో కానీ జీవితము సెట్ అవటానికి, స్థిరపడటానికి, లేకపోతే మారటానికి చాలా వ్యవధి తీసుకుంది. బైబిల్ గ్రంథంలో మీకు ఒక మాట చెప్పాలంటే ఇస్సాకు విషయంలో నేను మాట్లాడుతున్నాను. బైబిల్ ఏమంటుంది? ఇస్సాకు క్రమక్రమముగా దీవించబడినని ఉంటుంది. ఒకసారి దీవించబడలా, క్రమక్రమముగా దీవించబడి స్థిరపడ్డాడు. అర్థమవుతుందా? అంటే దేవుడు కూడా ఒక వ్యక్తి యొక్క జీవితంలో వాడిని ఒక్కసారి నిలబెట్టి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. మనుషుల యొక్క జీవితంలో మనం ఎలా టాలీ చేస్తామంటే మన జీవితం స్థిరపడటము, అద్భుతము ఈ రెండు ఒకటే అనుకుంటాం. ప్రార్థించగా ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసేసావయ్యా, నాకు ఈరోజు జాబ్ ఇవ్వవా, నువ్వు ఈరోజు కార్యం చేయవా, నువ్వు నా జీవితాన్ని స్థిరపరచవా, నాకు కావలసిన సమృద్ధినివ్వా, నన్ను శిఖరం మీద ఎక్కించవా ఈ రాత్రే. యాకోబు అంతా పోరాడి రాత్రి గడిచి రాత్రి మాట ఇచ్చాడేమో కానీ ఆ ఆశీర్వాదం నెరవేర్చబడటానికి చాలా టైం పట్టింది. ఆ రాత్రి అంత పెనుగులాడినంత మాత్రాన యాకోబుకి వాగ్దానం ఇచ్చాడు దేవుడు, అంతే. కొంత వ్యవధి పట్టింది. నేను నిన్నటి కాల సమయంలో ఇప్పుడు చెప్పాను కదా, ఆయన ఆలస్యం చేస్తాడేమో కానీ అన్యాయం మాత్రం చేయడబ్బా. అలాగే నువ్వు చేసేటువంటి ప్రార్థనకి కొంత టైం ఉంటుంది, కొంత సమయం ఉంటుంది, ఏదో ఒక రోజు ఉంటుంది. నువ్వు ప్రతిరోజు చేసేటువంటి ప్రార్థన అనుకోబాక, పొరపాటున ఊరకనే పోదు. మనిషి చేసేటువంటి పాపము ఎక్కడికి పోదు.
వడ్డీతో సహా ప్రతిఫలాలు అనుగ్రహించబడతాయి. మనిషి చేసేటువంటి ప్రార్థన, దేవుని మందిరంలో చేసేటువంటి ఆ యొక్క పరిచర్యలు ఏది కూడా వ్యర్థంగా పోదు. భాష అర్థమవుతుందా? నువ్వేదైతే ప్రార్థిస్తున్నావో, ఏదైతే విజ్ఞాపన చేస్తున్నావో, జస్ట్ లైక్ ఏ పొదుపు విధానం, ఎల్ఐసి, అది ఒక ఇన్సూరెన్స్ విధానం. అది ఎలాగైతే ఒక క్రమమైనప్పుడు, ఒక పర్టికులర్ టైం వచ్చినప్పుడు దాని నుంచి నువ్వు పొందుకుంటావో, నీకు సమయం పరిపూర్ణమైనప్పుడు ఏది ఎప్పుడు అనుగ్రహించాలో, ఎప్పుడు అనుగ్రహించబడాలో, నీ ప్రార్థనల ద్వారా కట్టబడేటువంటి ఆ యొక్క విధానాన్ని బట్టి దేవుడు అనుగ్రహిస్తాడు. కానీ గుర్తుపెట్టుకోండి, క్రైస్తవ జీవితంలో ప్రతిరోజు నిరవధికంగా ప్రార్థించడానికి ప్రయత్నించేయండి. గంట అనేసరికి సగం చేతులు దిగిపోయినాయి. మేబీ 2 గంటలంటే ఇంకొంత చేతులు దిగిపోతాయేమో. 2:30 అంటే అంతకన్నా ఎక్కువేమి ఉండవేమో. సరే, 2 గంటలన్నర చేస్తున్నాను అన్న వాళ్ళు చేయొద్దామా? మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం, నువ్వు సంపాదించిన ప్రతి దానిలో కూడా దశమ భాగం తీయమని ఉంటుంది బైబిల్లో. ఈ మాట తెలుసా ఎవరికన్నా? మంచోళ్ళు. నువ్వు ఏదైతే నువ్వు పొందుతున్నావో, ఏదైతే నువ్వు సంపాదిస్తున్నావో, ప్రతి దానిలో దశమ భాగం తీయమని. నువ్వు బ్రతకటానికి రోజులో 24 గంటలు సంపాదిస్తున్నావా లేదా? కలిగి ఉన్నావా లేదా? అనుభవించటానికి కానీ, తిరగటానికి కానీ, ఏదైనా కానీ, నువ్వు పొందుకోవటానికి కానీ, పండుకోవటానికే కానీ, నీ పనులు నువ్వు నెరవేర్చుకోవటానికే కానీ 24 గంటలు నువ్వు పొందుకున్నావు దేవుని దగ్గర నుంచి. 24 గంటల్లో దశమ భాగం తీస్తే ఎంత? అమ్మా గట్టిగా చెప్పాలి. కరెక్ట్గానే తీసారా? అంతేనా? 2 గంటల 40 నిమిషాలు, 2 గంటల 40 నిమిషాలు దేవునికి అప్పచెప్పాల్సింది నువ్వు అప్పచెప్పట్లా. దేవుడు ఒక మాట అంటాడు కదా, దశమ భాగం నాది అంటాడు. అంటే దాన్ని దొంగిలించావంటే అది సొమ్ము విషయంలోనే మాట్లాడతాడు. కానీ దేవుడు ఒక మాట అంటాడు, నువ్వు పొందిన ప్రతి దానిలో నుంచి అంటాడు, నువ్వు కలిగిన ప్రతి దాని నుంచి. ఇశ్రాయేలుకి చెప్పేటప్పుడు అదే చెబుతాడు, కలిగిన ప్రతి దాని నుంచి. సరే, మనం రోజు 24 గంటలు అయితే 2 గంటల 40 నిమిషాలు దేవుని యొక్క టయాన్ని దొంగిలించేసి గంట ప్రార్థన చేసి ఎంత బిల్డప్ ఇస్తామో తెలుసా? నేను డైలీ గంట చేస్తున్నా, అయినా దేవుడు నా విషయంలో అసలు నా పక్కన ఉన్న వాళ్ళు ఎవరో చేయరు, కానీ నేను రోజు 2 గంటలు, మరి 40 నిమిషాలు ఎవరికి ఇస్తా? నేను మంచి యుక్తమైన మాటలే మాట్లాడుతున్నా. 40 నిమిషాలు ఏం చేస్తా? పాయింట్ బై పాయింట్ దేవుడు ప్రతిదీ కూడా చూస్తాడు. ఈవెన్ వచ్చినటువంటి రాబడిలో దశమ భాగం ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా తీపోయినా దేవుడు అంగీకరించడం. పేతురు గారి దగ్గరకు వచ్చి భూములమ్మి ఇద్దామనుకున్నటువంటి అననీయ సఫేరా కొంచెం మాట తేడా వచ్చేసరికి, లేకపోతే ఇవ్వటం తేడా అయ్యేసరికి ఒప్పలా దేవుడు. అది ఒక మంచి ఎగ్జాంపుల్. అలాగే దేవుడికి ఇచ్చేటువంటి ప్రార్థనా విధానం సమయాన్ని నువ్వు సరిగ్గా కేటాయించక, మేము పొద్దున్నే వెళ్ళి టెర్రాస్ మీదకి వెళ్ళి 1 గంట సేపు ప్రార్థన చేసుకుంటున్నాం, గంటన్నర, చివరికి దశమ భాగం అంత కూడా లేదు, 1 గంట సేపు ప్రార్థన చేస్తున్నాం. మళ్ళీ వెళ్ళి కాసేపు పొద్దున్నే లేచిన తర్వాత 1/4 గంట ప్రార్థన చేస్తున్నాను, అయినా కానీ దేవుడు నాకు కార్యం చేయట్లేదంటే దేవుడు ప్రార్థన లేనిదే మేలు పొందటం అసాధ్యం. నేను పండుకునేటప్పుడు 1 గంట ప్రార్థన చేస్తా, లేచేటప్పుడు 1 అరగంట ప్రార్థన చేస్తా, ప్రార్థన చేయకుండా లేగను, ప్రార్థన చేయకుండా పడుకోను. అరగంట భోజనాలు చేసేటప్పుడు 2 నిమిషాలు, మరి 10 నిమిషాలు చేస్తే బాగోదుగా, కుక్కలు ఎత్తుకుపోతాయి, ఇస్తరాకు కుక్కలు ఎత్తుకుపోతాయి, మనుషులు కూడా లాగేస్తారు హాస్టల్లో అయితే కదా. 10 నిమిషాలు ప్రార్థన చేసే అంత టైం ఉండదు.
మా అయితే 2 నిమిషాలు చేస్తావు, మొత్తం కలిపితే అరగంట గంట, ఇది చూస్తే మొత్తం కలిపితే 1 గంట 10 నిమిషాలు చేస్తాం. మరి మిగిలినటువంటి 1 గంట 30 నిమిషాలు ఎవరికి ఇస్తా? పండుకునేటప్పుడైనా 1 గంటన్నర ప్రార్థన చేసి ఉదయం లేచినప్పుడు 1 గంట ప్రార్థన చేస్తే లెవెల్ అయిపోద్ది కదా. సమయాన్ని దేవునితో కేటాయిస్తే అది బాగుంటుంది కదా. నేను అనే మాట ఏంటంటే, దేవుడు వేయమన్నంత ప్రార్థన అమౌంట్ నువ్వు వేయకుండా మించినటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు అడిగితే అది యుక్తమైంది కాదు కదా. ఇన్సూరెన్స్ విధానంలో నేను చెబుతున్నా, వాడు అంటాడు 50 లక్షలు నీకు వస్తుంది, నెలకు 6,000 కట్టు అంటాడు. నాకు అంత లేదు కానీ 500 కడతానంటావు. నెలకి నువ్వు 500 కట్టి 20 సంవత్సరాలు అయిన తర్వాత ఆడి దగ్గరికి వెళ్ళి 500 కట్టాక 50 లక్షలు ఏంటంటే పిచ్చోడు ఆడా నువ్వా? మరి నీకు అర్థమవుతుందా లేదా? అర్థమవుతుందా? ఇప్పుడు ఎవరు పిచ్చోళ్ళు? మెంటల్ హాస్పిటల్లో ఆన్ని చేర్చాలా, నిన్ను చేర్చాలా? అర్థం కావట్లేదా? నీకు దేవుడు ప్రతిదానికి ఒక పర్టికులర్ అయినటువంటి విధానంలో బైబిల్లో తెలియజేసి ఇలా ప్రార్థన చేయి, ఈ విధంగా నేను కార్యం చేస్తానని ఎడతెగక ప్రార్థించమని దేవుడు తెలియజేస్తే ప్రార్థన చేయట్లా. నువ్వు సమయం వృధా అయిపోతుంది. దేవుడు 24 గంటల సమయం ఇస్తే అట్లీస్ట్ 2 గంటలన్నరైనా ప్రభు సన్నిధిలో మోకరించలేకపోతున్నావు. ఒక ఉదయమే కానీ, ఒక మధ్యాహ్నమే కానీ, ఒక సాయంత్రమే కానీ. కావాలంటే అనవసరమైనటువంటి ఫోన్లతో అయినా గడుపుతాం కానీ దాన్ని మాత్రం చెయ్యం. ఫోన్ ఇచ్చుకుంటే 1.5 గంటన్నర ఈజీగా అయిపోద్దా లేదా? అయిపోద్ది అన్న వాళ్ళు చేయొద్దండి, నిజంగా చెప్పండి, అయిపోద్ది. మీరు చెప్పకపోయినా మీ ఫేసులు తెలియకనే తెలుస్తుంది. అది నిరుపయోగం చేయకుండా ప్రభు సన్నిధిలోకి వచ్చి 1-2 గంటల పాటు ప్రతి దినము నువ్వు ప్రార్థన చేస్తే, నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు నువ్వు చేసేటువంటి ప్రార్థన ముందున్నటువంటి కాలంలో ఒక బలమైనటువంటి ఆశీర్వాదం కాదు అది. భక్తుడు చేసినటువంటి ప్రార్థన ఏది కూడా విడిచిపెట్టక ప్రతిదీ ప్రతిఫలం ఇచ్చినటువంటి దేవుడు నీ జీవితంలో నువ్వు ప్రార్థన చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటే ఒకానొక రోజు సమయం వచ్చినప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడుగా నీ విషయంలో. నేను ఒక విషయం చెబుతున్నాను, జీవితాలు సెట్ అవడానికి వెంటనే అవ్వంటున్నాను చూసారా? ఎవరిదైనా చూడండి, అబ్రహాముకి ఏది కావాలి? బిడ్డలు కావాలి, అది కీలకమైంది. దాన్ని వెంటనే ఇవ్వాల. నేను మొన్న కూడా చెప్పాను, స్పేస్ టైము. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు మోషే కదా. ఎంతసేపట్లో చేశాడు? టైం బైబిల్లో రాయలేదు అన్నయ్య అంటారా? సుమారు మన ఉద్దేశంలో ఒక 5 నిమిషాల్లో చేస్తుంటాడు. కర్ర ఎత్తుంటాడు, ఈ బారు నుంచి ఆ బారికి దేవుడు గాలిని పంపించి ఒక 5 నిమిషాల్లో అయిపోయి ఉంటుంది, లేదా 2 నిమిషాల్లో అయిపోయి ఉంటుంది. ఈరోజు క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి భక్తి ఏంటంటే, ఎంతసేపు ప్రార్థన చేసి ఉంటాడు? పాయలేమో 5 నిమిషాల్లో చేసేసాడబ్బా, ప్రార్థన ఎంతసేపు చేసి ఉంటాడు? అయ్యా ఈ మంత్రం నేర్పిస్తున్నారయ్యా, చెప్తున్నారయ్యా, కనికరం చూపించయ్యా, మార్గం తెరువు అన్నాడు కదా. మా అయితే ఒక 2-3 నిమిషాలు చేసి ఉంటాడు. ఇదే పాలసీ అప్లై చేస్తున్నారు జనాలు. 2 నిమిషాలు మోసే ప్రార్థన చేసినప్పుడు ఎర్ర సముద్రం 2 పాయలుగా అయిపోయింది, కాబట్టి ఈ నిమిషం ఎందుకు చేయవయ్యా కార్యం అంటాం. అదే మోషే కర్రిచ్చుకుని నిలబడి కార్యములు చేయటానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? అర్థం కాలదా? తను పుట్టిన కాడి నుంచి చూస్తే 80 సంవత్సరాలు, తను బయటికి తరమబడిన కాడి నుంచి చూస్తే 40 సంవత్సరాలు పట్టింది. నిందించబడి తరమబడి అడవిలో ఉండి వేసారిపోయి రావటానికి 40 సంవత్సరాలు ఊరకనే వచ్చిందా? ఎన్నిసార్లు ఏడ్చుకుని, ఎన్నిసార్లు ప్రార్థన చేసి, ఎన్నిసార్లు కన్నీరు కార్చి, ఎన్నిసార్లు మొరపెట్టుంటాడో కదా.
నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నువ్వు అకౌంట్లో ఏ చాలు ప్రార్థన. ఇంత టైం నేను ప్రార్థన కరెక్ట్గా చేయాలంటే అంతకు మించి చేయొద్దని కాదు. 2 గంటల 40 నిమిషాలకు మించి నువ్వు ప్రార్థన చేయొద్దని కాదు నా భాష. నువ్వు అట్లీస్ట్ ఒక 3 గంటల సేపు అయినా కానీ, లేకపోతే 2 గంటల 40 అంటే ఒక 20 నిమిషాలు తక్కువ, ఒక 3 గంటల సేపు అయినా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసి, ఇందులో మళ్ళీ బైబిల్ తీసి చదవటం కాదు, మళ్ళీ కాసేపు పాటలు పాడటం కాదు నేను చెప్పేది. ఒక ఆరాధన 2 గంటలు మనం ఇక్కడ చేస్తున్నామంటే ఎంతసేపు ప్రార్థన చేస్తామో తెలుసా? ఎంతసేపు చేస్తాము? మా అయితే ఒక అరగంట ప్రార్థన వస్తుంది. అలా నువ్వు పర్టికులర్ రోజు మొత్తంలో నేను ఎంతసేపు ప్రార్థన చేస్తున్నానని జ్ఞాపకం పెట్టుకుని, ఏ రోజు ప్రార్థన ఆ రోజు నీ అకౌంట్లో వెయ్యి. సమయం వచ్చినప్పుడు దాని యొక్క రిటర్న్స్ గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఇది మనసులో గుర్తుపెట్టుకోండి. కొందరు అపవాది ఏం చేస్తుందంటే, ప్రార్థన చేయనివ్వట్లా, దేవుని సన్నిధిలో మోకరించనివ్వట్లా. మీ భక్తి జీవితాలు ధన్యతగా ఒక మేలుకరంగా మలచబడాలంటే మాత్రం ప్రార్థన విడిచిపెట్టొద్దు. ఈరోజు చాలామంది ప్రార్థన చేయమంటే ఎక్కువ మంది ఏంటంటే కూర్చుని ప్రార్థన చేస్తున్నారు, యవనస్తులు కూడా. నేను ఒకసారి చెప్పాను, అలా చేయొద్దు. మీరు యవనస్తులు ఏంటి, మీకు సాధ్యమైనంత వరకు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయండి. అటువంటి ప్రార్థన అలవర్చుకోండి. ప్రార్థనతో పాటు కీలకమైంది ఈరోజు చాలామంది జీవితాల్లో లేనటువంటిది ఏంటంటే, వాక్య పఠనం ఒకటి కీలకమైంది. నేను చెప్పే మాట చాలా జాగ్రత్తగా వినాలి. ఎల్ఐసి పాలసీ నువ్వు కట్టేవనుకో, ఎల్ఐసీ కాదు, ఏదైనా ఇన్సూరెన్స్ పాలసీ నువ్వు కట్టేవనుకో, నువ్వు ఇంత అందులో అయ్యి ఫలానా టయానికి ఇంత వస్తుందని నీకు ఏజెంట్ తెలియజేస్తాడు. నువ్వు కట్టేటప్పుడు ఎలా కట్టాలి, ఎంత కట్టాలి, ఎంత వడ్డీ పడిద్ది, ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకుంటే అది లోనుగా మారిద్ది, ఎప్పుడు తీసుకుంటే అప్పుడు ప్రాసెస్గా వస్తుంది, వాడు ఒక లిస్ట్ ఇస్తాడు. అర్థమవుతుందా? ఆ లిస్టు ప్రకారం నువ్వు అనుసరించి ప్రతిదీ చేయగలిగితే అనుకున్నది ఖచ్చితంగా పొందగలుగుతావు. ఏ పీరియడ్లో కట్టాలి, ఎంత గ్రేస్ పీరియడ్ ఉంటుంది, నా భాష అర్థమవుతుందా? ఒక మాటలో చెప్పాలంటే అది ఒక బుక్లెట్. మనకు ప్రతిదీ కూడా తెలియజేసేటువంటి ఒక ఇది ఇస్తాడు, లేదంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు జనరల్గా ఏజెంట్స్ వచ్చి. నువ్వు ఎప్పుడైతే దాన్ని చదివి దాని అనుసారంగా కట్టుకెళ్తావో అది నువ్వు పొందుకోవడానికి కూడా, తీసుకునేటప్పుడు కూడా ఏ సంవత్సరానికి ఎన్ని నెలలకి ఎన్ని రోజులకి కంప్లీట్ అయిద్దో A to Z అందులో ఉంటుంది. ఒకవేళ దాన్ని అనుసారంగా నువ్వు చేయలేదనుకో, లాస్ అయ్యేది నువ్వే, పొందుతావేమో కానీ దానివల్ల ప్రయోజనం ఉండదు. లాస్ అయ్యేది నువ్వే. మీ ఆధ్యాత్మిక జీవితంలో క్రైస్తత్వంలో కొనసాగుతున్నాను అంటాం గొప్పతనం కాదు, కానీ దేవుని వాక్యం పఠనం చేయటం చాలా గొప్పదైనటువంటి విషయం, చాలా గొప్పది. నాకు తెలియదు మీరు ఎంతమంది చదువుతున్నారో దేవుని వాక్యం ప్రతిరోజు. ఒకవేళ ఫోన్లో పంపించినటువంటి వాట్సాప్ మెసేజ్ చూసి దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక అంటే ఆమెను పెట్టేసి అమ్మయ్య ఈరోజు చదివేశాను అనుకుంటే నీ అంత అవివేక్ ఎవరు లేనట్టేనా? భక్తులు అంట ఒక రోజున ఇలాగే బైబిల్ తెరిచి వాక్యం చదువుదాం అనుకున్నాడంట. వాక్యం చదువుదాం అనుకుని బైబిల్ చక్కగా తీసి, అయ్యా ఏ వచనమైతే వస్తుందో ఆ వచనమే నేను చదువుతానయ్యా అంటే 4వ వచనం అనుకుంటున్నానయ్యా, 4వ వచనం మాత్రమే నేను చదువుతానయ్యా, నాకు మంచిదైన మా వాక్యాన్ని దయచేయ్యా అని ఇలా ఉదయం తీసేటువంటి అలవాటు కదా, తీసి అనుకున్నాడంట. స్టార్టింగ్ యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో 4వ వచనం వచ్చిందంట. ఒకసారి చదువుదామా? చదువమ్మా. ఆమేన్. చెప్పడానికి ఏముంది? ఆడంటే కూర్చి ఇది కాదయ్యా, ఇది కాదు, ఇది సరిగ్గా లేదు. మళ్ళీ ఇంకొకటి మన చదువులు కూడా ఒకసారి అట్లాగే ఉంటాయి కదా.
నేను చెప్పేది ఏంటంటే, అపోస్తుడైనటువంటి పౌలు ఒక రోజున బోధిస్తుంటే బెరయాలో ఉన్నటువంటి విశ్వాసులు ఆ బోధను విని అక్కడున్న ప్రజలు ఈయన చెప్పింది యథార్థమా కాదా, మంచా కాదా అని దాన్ని మరలా పరిశోధించేవారంట. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 10వ వచనం ఒకసారి తీసి చదువుతామా? ప్రైజ్ ద లార్డ్. ఏం చేశారండి? ప్రతిదినము చెప్పినటువంటి వాక్యం అది అవునా కాదా, అలా ఉన్నాయా లేవా అని బెరయాలో ఉన్నటువంటి చాలామంది ప్రజలు ఏం చేసేవారంటే దేవుని యొక్క వాక్యాన్ని పరిశోధించేవారంట. 100 సంవత్సరాల క్రితం బ్యాక్లోకి మనం వెళ్తే తెలుగు బైబిల్ లేదు, ప్రింటెడ్ అవలా. 100 సంవత్సరాల అవసరంలో 80 సంవత్సరాల క్రిందటికి వెళ్ళినా కానీ తెలుగు బైబిల్ లేదు. కానీ దేవుడు ఇచ్చినటువంటి కృప ఏంటో తెలుసా? ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో కూడా బైబిల్. ఏదైనా కానీ అతిగా మనకు దగ్గరగా ఉంటే దాని మీద మక్కువ తక్కువ అయిద్దంట, నిర్లక్ష్యం ఎక్కువ అయిద్దంట. ఈరోజు క్రైస్తవ జీవితాల్లో కూడా అవుతుంది ఏంటంటే, చేతిలో బైబిల్ ఉంటుంది కానీ దాన్ని పఠనం ఉంటుందా, దాన్ని ధ్యానించటం ఉంటుందా. నేను ఒక విషయం చెబుతున్నాను వినండి. ఈ బైబిల్ కానీ నువ్వు చదివావంటే జ్ఞానం నువ్వు ఎక్కడి నుంచో పొందుకో అవసరంలా, నీకు ఎలా బ్రతకాలో నీకు తెలిసిపోద్ది. ఏ టైంలో ఎలా స్పందించాలో నీకు తెలిసిపోద్ది. ఏది ఎలా అటెండ్ అవ్వాలో నీకు తెలిసిపోద్ది. ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో నీకు తెలిసిపోద్ది. అంతటి జ్ఞానం ఇందులో ఉంది. ఈ బైబిల్ వచ్చినటువంటి కొత్తలో, దేవుని యొక్క వాక్యం వచ్చినటువంటి కొత్తలో పెద్దోళ్ళని మీరు చూడండి, వాళ్ళు 1వ తరగతి కూడా చదవరు. చదవటం రాదు, పేపర్ చదవటం రాదు. నాకు తెలిసి చాలామంది, ఒకళ్ళిద్దరు కాదు, చాలామంది దేవుని యొక్క సన్నిధిలో ఏడ్చి ఉపవాసాలుండి కన్నీరు కార్చి, అయ్యా ఈ బైబిల్ చదవాలయ్యా, మాకు అటువంటి ధన్యత పోయా అని దేవుని దగ్గర కన్నీరు కార్చి చదివినటువంటి పెద్దోళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు నాకు తెలిసి లేరు, కానీ ఇప్పుడు కొన్ని సంవత్సరాల కిందట వారి దగ్గర నేను విన్నటువంటి సాక్ష్య. ఈరోజు చూడండి, మనం చదవగలం. కొంచెం పెద్దోళ్ళు ఎందుకు చదవట్లేదంటే, ఈ మధ్య నాకు కళ్ళు కనపడతలేదంట. చదవగలరు. మీరెందుకు చదవట్లేదంటే, మేము ఈ మధ్య బిజీగా ఉన్నామన్నా, పొద్దున్న లేచి నుంచి పాఠాలే సరిపోతుంది. దేవుని బైబిల్ ఎక్కడ చదువుతాం, దేవుని వాక్యం ఎలా చదువుతాం అంటారు. ఈరోజు బైబిల్, దేవుని యొక్క వాక్యం చదవకుండా విసర్జించబడుతుందండి. కాబట్టి మనుష్యులు ధన్యతగా, మేలుకరంగా బ్రతకలేకపోతున్నారు. ఈ మాట ఎందుకన్నానో తెలుసా? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దేవారాత్రులు దాన్ని ధ్యానించువారు ఎక్కడుంది? 2వ వచనమా? చదవండి ఒకసారి. ఎన్నో వచనమా? 4 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దేవారాత్రములు దాన్ని ధ్యానించువాడు. ఈ బైబిల్ చదువుతుంటే నీకు ఆనందం పుట్టుకు రావాలి. ఎప్పుడైపోద్ది ఈ అపోస్తుల కార్యం ప్రారంభించాయి, ఎప్పుడైపోద్దో ఏంటో. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 1 2 అమ్మో 3 రోజులే ఉన్నాయి. 3 రోజులు కంప్లీట్ అవ్వేమో. చాలా అధ్యాయాలు ఉన్నాయి. ఎలాంటి టెన్షన్తో కాదు, వాక్యం చదువుతుంటే నీకు ఆనందం కలగాలి. వాక్యం చదవాలంటే నీకు ఆరాటం కలగాలి.
దేవుని యొక్క ఉపదేశాన్ని నువ్వు చదువుతున్నప్పుడు నీలో తెలియనటువంటి ఒక ఉత్సాహం రావాలి. బైబిల్ అంటుంది కదా, నువ్వు వాక్యం చదివేటప్పుడు వాక్యాన్ని ఆనందించాలి. అంటే చక్కగా ప్రార్థనాపూర్వకంగా నేను ఈరోజు దేవుడు ఏదో ఒకటి వాక్యం ద్వారా నాతో మాట్లాడాలి అని దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలించి చదవటం అలవర్చుకోవాలి. అప్పుడు దేవుని జ్ఞానం ఏంటో నీకు తెలియపరచబడింది. సామెతల్లో అంటాడు కదా, 2వ వచనం కాడి నుంచి చదువుతాం, 1వ అధ్యాయం. ఆరో వచనం ఒకసారి చదువుదాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సామెతల్లో అంటాడు కదా, జ్ఞానం రావాలన్నా వివేకం రావాలన్నా కానీ ఇదిగో ఈ సామెతల గ్రంథాన్ని నువ్వు చదివితే నీ జ్ఞానం అనుగ్రహించబడిద్ది అని ఉంటుంది. నీకు భయభక్తులతో ఎదగాలన్నా ఇంకొన్ని చోట్ల నువ్వు చూస్తే ఒక అత్త కోడలతో ఎలా ఉండాలి, కోడలు అత్తతో ఎలా ఉండాలి, మనుషుడు సమాజంతో ఎలా ఉండాలి, సమాజం మనుషులతో ఎలా ఉండాలి, నువ్వు ఏ విధంగా ఉండాలి, ఎలా నడవాలి, ఏ విధంగా బ్రతకాలో మొత్తం బైబిల్ ప్రారంభం నుంచి చివరి వరకు భక్తుల యొక్క జీవితాలు కానీ పరిశీలించి నువ్వు చదవగలిగితే జస్ట్ నీ యాత్రను మేలుకరంగా మలుచేసుకోవచ్చు. అంత ఉంటుంది జ్ఞానం ఇందులో. మన ఈ మధ్య ఎల్ఎల్బి చేసినటువంటి ఒక లాయర్ అన్నాడు, నేను ఎల్ఎల్బిలో మంచి ర్యాంకులో పాస్ అయ్యాను అన్నాడు అని అంటాడు కదా. ఆయన చెబుతూ అంటాడు కదా, నేను ఎల్ఎల్బికి సంబంధించినటువంటి ఒక్క బుక్ కూడా చదవాలా, కానీ నేను పాస్ అయ్యా. లాయర్కి సంబంధించిన ఏ బుక్ నేను చదవాలా, కానీ పాస్ అయ్యా. ఎలా పాస్ అయ్యానంటే నేను బైబిల్ మాత్రమే చదివాను. ఆయన ఒకే మాట అన్నాడు, బైబిల్లో ఉన్నటువంటి విధానంలో, బైబిల్లో ఉన్నటువంటి మాటలు లేకపోతే ఆ వాక్యాల్లో ఎల్ఎల్బికి సంబంధించినటువంటి బుక్స్లో ఉన్నటువంటి మాటలకి పెద్ద తేడా లేదు. అవి నీతి న్యాయాలు కట్టడలు ఎలాగ ఉండాలో బైబిల్లో అది ఆల్రెడీ దేవుడు ఇశ్రాయేలుకి తెలియజేసేసి వాళ్ళ యొక్క విధానాలు ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలో తెలియజేశాడు. దాని ప్రకారమే ఈ పుస్తకాలు వచ్చింది. వాక్యం ఒకటి చదివి మీరు బలపడగలిగితే అది చాలు మీరు జ్ఞానంగా బ్రతకడానికని ఆ వ్యక్తి ఆ చిన్న సాక్ష్యాన్ని ఇచ్చాడు. మన వాళ్ళు ఏమంటారు తెలుసా, నాకు తెలియలేదన్నా, నాకు సరిగ్గా జ్ఞానం లేదు, ఎలా మాట్లాడాలో అర్థం కావట్లా. ఏదైనా వస్తే మొన్న ఈ మధ్య ఒక ఆమె ఏడుస్తుంది, అన్న ఇంటర్వ్యూకి వెళ్ళేసరికి భయం వచ్చేస్తుంది, షేక్ వచ్చేస్తుంది, అసలు ఎలా నేను ఫేస్ చేయాలో కూడా అర్థం కావట్లేదు అంట. అత్తగారింటికి వెళ్తాకి ఏడుస్తుంది. మొన్న అంతకుముందు ఒక ఆమె, అన్న అక్కడికి వెళ్ళి ఎలా బ్రతకాలో ఏంటో నాకేం అర్థం కావట్లేదు, ఇదే కొత్త అసలు నాకు. అందరికి 2-4 సార్లు ఉంటాయి అమ్మా, అందరికి ఏమన్నా 4 సార్లు ఉంటాయా, ఇదే కొత్త అంటే ఆమె బాధపడి ఏడిచేస్తుంది. నేను ఏముండదు, దేవుడే కృప చూపుతాడు, వెళ్ళిపో. పెళ్ళైపోయింది, వెళ్ళటానికి బాధపడుతుంది, ఏడుస్తుంది, ఇది నాకు అసలు వెళ్ళటానికి ఎలా ఉండాలో తెలియదన్నా, వెళ్ళిపో, బైబిల్ చదువుకో చాలు. అర్థమవుతుందా? ఈరోజు క్రైస్తవులు కూడా చాలామంది భయం, ఏం మాట్లాడాలో నాకు తెలియదు, ఏం చేయాలో నాకు తెలియదు. కొందరనే వస్తారు, ఎందుకు తెలియదు? దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు అనుదినము పఠించేవాడు అయితే ఆటోమేటిక్గా నీకు ఎక్కడ ఏది మాట్లాడో, ఎలా ఫేస్ చేయాలో, ఎలా నడవాలో ప్రతిదీ కూడా వాక్యం నేర్పిస్తుంది. దేవుని వాక్యాన్ని అందుకే అంటాడు భక్తుడు, నీ వాక్యము నా పాదములకు. ఎంత చక్కని మాట. ఎవరికైనా ఒకడికి బాగా ఆకలేస్తుంది అనుకో, మీలో పోనీ మా మైనాకే ఆకలేస్తుంది, మన మైనాకి మంచి బిర్యానీ తీసుకొచ్చి, చికెన్ బిర్యానీ తింటావా, మటన్ తింటావా, చికెన్ అన్నా మంచిదా, చికెన్ బిర్యానీ మంచి బిర్యానీ తీసుకొచ్చి ఎదురుగా పెట్టి, మంచి వాటర్ బాటిల్ ఇచ్చి, కావలసినవన్నీ అక్కడ పెట్టి తినన్నాం. ఆమె తినకుండా నాకు ఆకలేస్తుంది, నాకు బాగా ఆకలేస్తుంది అన్న 10 నిమిషాలు ఇదే కబుర్లు చెప్పింది కళ్యాణి. అవునా? నువ్వే పెట్టావు అనుకో, సరే ఆకలేస్తుంది అన్నావుగా, తినన్నావు.
మళ్ళీ నాకు ఆకలిస్తుంది బాగా అంటుంది. నీకేం చేస్తా ఇప్పుడు? డైలాగ్ కరెక్ట్గా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందో. డెప్ మీద ఒకటి వేసి నోరు మూసుకుని తినలేకపోయినా డైలాగ్ ఒకటి వస్తుంది, నోరు మూసుకుని. నేననేది అదే, నీకు సర్వజ్ఞానాన్ని ఇచ్చేటువంటి బైబిల్ ఎదురుగా పెట్టుకుని నువ్వు ఉండగా నాకు జ్ఞానం లేదు, తెలివి లేదు, వివేకం లేదు, నేను మాట్లాడటం తెలవదు, ఏమీ తెలవదు, నీ చేతగాని దాన్ని ఇదే వాడతారేంటి క్రైస్తవులు చాలామంది. అరే ఎదురుగా దేవుని యొక్క వాక్యం ఉంది కదా, ఇది తెలిసింది కదా. మనకు బాగా అలవాటు ఏంటంటే ఎవడో ఒక మెసేజ్ ఇస్తాడు యూట్యూబ్లో, ఆడికి సగం నాలెడ్జ్ ఉండి ఇస్తాడో నాలెడ్జ్ ఉండి ఇస్తారో తెలియదు. ఇప్పుడు అందరూ చాలామంది తయారైపోయారు యూట్యూబ్. బైబిల్ గురించి నాలెడ్జ్ ఉండి ఇస్తాడో, తెలివి ఉండి ఇస్తాడో, జ్ఞానం ఉండి ఇస్తాడో, జ్ఞానం లేక ఇస్తాడో తెలియదు. కొంత చెప్పేస్తారు, ఆ మెసేజ్ తినేస్తాం, పక్కన పడేస్తాం. పరిశోధన ఏది? ధర్మశాస్త్రాన్ని ధ్యానించటం ఏది? మేలు కావాల్సింది నీకు కదా, ధన్యత కావాల్సింది నీకు కదా, ప్రార్థన చేస్తుంది నువ్వు కదా. ఆ ప్రార్థనకి ప్రతిఫలము మేలును పొందటానికి అసలు దేవుని యొక్క వాక్య పఠనమేది నీ జీవితంలో? పాలసీ నువ్వు కడుతున్నావు, ఇన్సూరెన్స్ నువ్వు పే చేస్తున్నావు. నీ పాలసీ ఎప్పుడు ఎలా తీసుకోవాలో నువ్వు జ్ఞానం నేర్చుకోవాలి కదా. ఇంకోటి చెప్పటం ఏంటి? సరే ఏజెంట్ ఎక్స్ప్లెయిన్ చేశాడంటే అది ఒక తీరు వేరు. నువ్వు అసలు దాని గురించి అవగాహనే లేకుండా ఒక మాట విని నువ్వు పిచ్చిగా ఏదో ఆచరించుకుంటా, భక్తి ఆచరించుకుంటూ వెళ్ళిపోతున్నాను, ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతున్నానంటే ఆ పర్టికులర్ ఆశీర్వాదం ఎప్పుడు పొందాలి, ఎలా పొందుతాను, ఏ పరిస్థితుల్లో పొందుతాను అనేటువంటి ఆ యొక్క నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది? చదవాలి కదా బుక్లెట్, ధ్యానించాలి కదా దాన్ని, లేకపోతే అది గుర్తుపెట్టుకోవాలి కదా. ఈ టయానికి ఇది కట్టాలి, ఈ టయానికి ఇది కట్టాలి, ఈ టయానికి ఇది చేయాలి, ఈ టయానికి ఇలా ఉండాలి. సర్వాన్ని ఇచ్చేది ఈ బైబిలే, వాక్యమే. ఉదయం లేకటమే ఒక స్త్రీ ఏం చేయాలి, ఒక పురుషుడు ఏం చేయాలో బైబిల్లో ఉంటుంది. కుటుంబంలో ఒక తల్లి ఏం చేయాలి, ఒక పిల్లలు ఏం చేయాలో బైబిల్లో ఉంటుంది. చిన్నపిల్లల్ని ఎలా పెంచాలో బైబిల్లో ఉంటుంది. జీవితాన్ని ఎలా నడిపించాలో బైబిల్లో ఉంటుంది. భక్తుల యొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కొత్త వ్యక్తులతో ఎలా మాట్లాడాలో ఉంటుంది. నీ స్నేహితులతో ఎలా జీవించాలో కూడా బైబిల్లో ఉంటుంది. ఇంతటి జ్ఞానం ఉంది కదా. ఇదంతా పెట్టుకుని దీన్ని విడిచిపెట్టేసేసి మీలో చాలామంది నాకేం తెలవదన్నా, అసలు ఏం తెలవక జరిగిపోయింది, నాకేం అర్థం కావట్లేదన్నా, నాకు పిచ్చెక్కేస్తుందన్నా. అర్థపరిచేటువంటిది ఎదురుగా పెట్టుకుని నాకేం తెలవదు 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 అంటే నిన్ను ఎక్కడ కొట్టాలి ఇప్పుడు? చెప్పరేంటమ్మా? ఇప్పుడు ఆమె అంటే దెప్పమే కొట్టి ఇప్పుడు నిన్ను ఎక్కడ కొట్టాలి? నేను చెప్పేది ఏంటంటే చదువుకున్న పిల్లల మీద సమయాన్ని దుర్వినియోగం చేయొద్దు. చదువుకుని నీకు అక్షరం చదవటం 1వ తరగతి చదివినా కానీ పర్లా, నీకు చదవటం వస్తే బైబిల్ పఠనం చేయటం అలవర్చు, చదువుతాం అలవర్చుకో. నీకు ఏదైనా సందేహాలు ఉంటే బైబిల్ నాలెడ్జ్ కలిగినటువంటి ఒక మంచి వ్యక్తినో లేకపోతే నన్నో ఎవరినైనా కానీ నీకు అందుబాటులో ఉన్నవారిని నువ్వు అడుగు. నీ పక్కన ఉన్న సహోదరి ఏమైనా నాలెడ్జ్ ఉంటే సరే, బైబిల్లో ఉన్నటువంటి లోతులు అంటే నీకు ఎప్పుడు సందేహాలు వస్తాయి అంటే దాని హిస్టరీ తెలియనప్పుడు, దాని ఫ్లాష్ బ్యాక్ తెలవనప్పుడు సందేహం వస్తుంది బైబిల్లో. అలా నువ్వు పఠనం చేసి పరిశోధించడం అలవర్చుకుంటే నువ్వు చాలా ధన్యుడుగా మలచబడతావు. ఇది నిజం. నేను చెబుతున్నాను, క్రైస్తవ జీవితంలో ప్రార్థన కీలకమైంది. ప్రార్థనలో ఉండేటువంటి మేలు పొందాలంటే ప్రార్థనతో కూడిన వాక్యము లేకపోతే వాక్యముతో కూడినటువంటి ప్రార్థన చాలా కీలకమైంది. నేను ప్రార్థన చేస్తున్నాను, నా ఇష్టానుసారంగా నడుస్తానంటే కుదరదు. రూల్స్ ఉంటాయి ఇందులో. నేను రోజు వచ్చి 4 గంటలు ప్రార్థన చేస్తున్నాను, ఆ తర్వాత నేను ఎలా పడితే అలా ఉంటానంటే కుదరదు. బుక్లెట్లో చాలా రూల్స్ పెట్టాడు, అవి తెలుస్తాయి నీకు. నేను చెప్పినప్పుడు తెలవటం కాదు.
ఇంకోళ్ళు బోధించినప్పుడు తెలియటం కాదు. అది 10 మందితో మాట్లాడే మాట. నీతో దేవుడు మాట్లాడతాడు ఆ సందర్భంలో. కానీ నీకు నువ్వుగా చదివితే నీతో పర్సనల్గా దేవుడు మాట్లాడతాడు, అనుభవాన్ని ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు. చదివే కొలిది ఒక లోతులైనటువంటి ఒక సంతృప్తి వస్తుంది. ఇందులో పాస్ అవటానికి చదువుతావు కదా కష్టపడి. జీవితాలు పాస్ అవ్వాలంటే దీన్ని చదవండి, అద్భుతంగా ఉంటుంది. నేను అనేది ఏంటంటే, నీకు టార్గెట్ పెట్టుకుని చదవమంటలా, ఆనందిస్తూ బైబిల్ని చదువు, నేర్చుకోవటానికి బైబిల్ని చదువు, ఎవరి జీవితాలు ఏంటనే ఎగ్జాంపుల్ తెలుసుకోవడానికి బైబిల్ చదువు. అలా కొంత జ్ఞానం పెరిగే వరకే. చివరికి నీకేమనిపిస్తుంది అంటే, బైబిల్ చదవకుండా నువ్వు ఉండలేవు. ఇప్పుడు ఆ బైబిలే నీకు ప్రతిదీ కూడా హితోపదేశాన్ని ఇచ్చేస్తుంది. అర్థమవుతుందా నా భాష? స్తోత్రం చెల్లిద్దామా? సర్ ఐజాక్ న్యూటన్ కదా భూమి యొక్క గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని కనుక్కుంది, అవునా కదా? డౌట్ వచ్చిందా? మరి అట్ట చూస్తున్నారు. ఎలా కనుక్కున్నాడు? తెలిసిన వాళ్ళు చెప్పా, మైనే అడుగుదాం. ఎలా కనుక్కున్నాడు అప్ప? ఎట్టిగా చెప్పు. కింద పడుతున్న యాపిల్ని చూసి తనకు వచ్చింది ఏంటని పరిశోధన చేస్తే గురుత్వాకర్షణ శక్తి. అప్పుడు వరకు భూమి మీద గురుత్వాకర్షణ శక్తి ఉందని ఎవరికి తెలియదు. పడుతున్నాయి అంటే పడిపోతున్నాయి అంతే. ఎందుకు పడుతుందో కూడా తెలియదు. అయస్కాంతం ఉంది భూమిలో అనే విషయం ఎవరికి తెలియదు. అటువంటి ఐజాక్ న్యూటన్ దగ్గరికి వెళ్ళి, సార్ మీరు చాలా జ్ఞానవంతులు, చాలా తెలివి కలిగినటువంటి వారు, చాలా వివేకం కలిగినటువంటి వారు, మీ అంత జ్ఞానవంతులు ఎవరు లేరు, గురుత్వాకర్షణ శక్తిని కనుక్కున్నారు మీరు అంటే మీరు అంత గొప్ప శాస్త్రవేత్తని ఒక విలేకరులు పొగుడుతున్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. ఈ మాట చెబుతూ ఒక మాట అన్నాడు, ఒకవేళ జ్ఞానము సముద్రం అంత అయితే అందులో ఒడ్డున గులకరాళ్ళు ఏరుకునే అంత జ్ఞానంతో సమానం నా జ్ఞానం. అర్థమైందా? ఆ కొద్ది జ్ఞానమైనా నాకు వచ్చిందంటే ఈ బైబిల్ ద్వారా ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. అర్థమవుతుందా నా భాష? ఈ వాక్య పఠనం ద్వారానే మనకున్నటువంటి విధానం ఏంటంటే, బైబిల్ చదవటం నిర్లక్ష్యం పరిచేస్తాం, మేలులు పొందుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటాం. ఏదో కాసేపు తీసేసి వెళ్ళేటప్పుడు జనగణమన చదివినట్టు, లేకపోతే కీర్తన ఎట్ట చదివించాను, ఒక కీర్తన చదువుతూ అమ్మగారు వెళ్ళేటప్పుడు అందులో ఏ చిన్న కీర్తన 133వ కీర్తన అయితే చిన్న కీర్తన, ఈ కీర్తన చదివి చిన్నగా చదువుకుంటుంది, బయలుదేరి పరిగెత్తుతారు. అలా కాదు, కూర్చుని ఒక గంట సేపు వ్యవధిని కేటాయించు. నువ్వు రివిజన్ ఎలా చేస్తావు అలా చేయి. బైబిల్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అయితే కూర్చుని రివిజన్ చేస్తావు అలా కూర్చుని బైబిల్ని దగ్గర పెట్టుకుని ప్రతిదీ అర్థం చేసుకుని ప్రతి మాటని ఆనందిస్తా దాన్ని చదువు, అందులో నీ జీవితానికి అప్లై చేసుకో. నేను చెప్పేది కూడా నిజమో కాదో యథార్థమో కాదో అని పరిశోధించు. ఈరోజు అన్నయ్య వాక్యం చెప్పాడంటే 2 మాటలు 2 రిఫరెన్స్లు ఇచ్చారు కాదు, బైబిల్ నిజంగా అలాగే మాట్లాడుతుందా, అలాగే తెలియజేస్తుందా లేదా అనేటువంటి విషయాన్ని పరిశోధించి చక్కగా తెలుసుకో. గొప్ప ధన్యురాలుగా మారిపోతావు. ఇది బైబిల్ చెప్పే మాట, నేను చెప్పేది కాదు. ఒకటి, నువ్వు పాపంలో పడలేవు, లోకంలో పడలేవు. బైబిల్ అట్లా నిలబెట్టేస్తుంది, దేవుని వాక్యం నిలబెట్టేస్తుంది. రెండోది ఏంటంటే, నువ్వు పొందే మేలు ఎలా పొందాలో ఇందులో దేవుడు తెలియజేసేస్తాడు. నువ్వు ఎలా ప్రార్థన చేయాలో కూడా తెలియజేస్తాడు, నువ్వు ఎలా నడవాలో కూడా తెలియజేస్తాడు. ఆటోమేటిక్గా ఒక మేలుకరంగా మలచబడతావు. ఈ మాటలు నేను ఎందుకు చెబుతున్నానో తెలుసా? ఒక ఆలోచింపజేసేటువంటి ఒక మాట ఒక అతను నాతో అన్నాడు. నాకు అది ఇప్పటికీ కూడా గుర్తుండిపోద్ది నా జీవితంలో. ఇశ్రాయేలులో దావీదు దేవుని హృదయానుసారుడిగా బ్రతికే క్షణంలో దావీదులా ప్రార్థనలు చేసుకునేటువంటి వారు ఇశ్రాయేలులో లేరా? చెప్పరేంటమ్మా? దానియేలు బబులోను సామ్రాజ్యములో ఉండి
దేవునికి ప్రియుడుగా బ్రతుకుతున్నటువంటి క్షణంలో దానియేలు వలె బానిసలుగా వెళ్ళి ప్రార్థన చేసుకునేటువంటి యూదులు, ఇశ్రాయేలీలు, లేకపోతే ఇంకా జనాంగం అక్కడ లేరా? చెప్పరేంటి? కానీ దేవుడు ఇష్టపడింది మాత్రం ఒక్కడనే, దానియేలుని. దేవుడు ఇష్టపడింది మాత్రం ఒక్కడనే, దావీదుని. అబ్రహాము లాంటి వారు లేరా? విగ్రహములు పట్టుకుని అమ్ముకునేటువంటి వారు, లేకపోతే లోకంలో దేవుడి కోసం ఎతికేవారు ఉన్నారు. లేకపోతే అబ్రహాములాగా ప్రార్థనలు చేసి దేవుని మీద ఆధారపడేవారు లేరా? అప్పుడంటే ఉన్నారు. కానీ దేవుడు ఇష్టపడింది మాత్రం అబ్రహాం ఒక్కడనే. ఆ ఒక్కడలా నువ్వు బ్రతుకు, ఆ ఒక్కడలా నువ్వు బ్రతుకు. ఆ ఒక్కడలా నువ్వు బ్రతకగలిగితే లక్షల మంది జనం నీ చుట్టూన్న దేవుని కనుదృష్టి నీ మీదే ఉంటుంది. ఆ ఒక్కడలా నువ్వు బ్రతకాలంటే ఈ వాక్యాన్ని విడిచిపెట్టొద్దు, ఆ ప్రార్థనని విడిచిపెట్టొద్దు. ఇది నాకు ఒక వ్యక్తి ఇచ్చినటువంటి హెచ్చరిక. ఈరోజు నేను మీకు ఇస్తున్నాను. ఆ ఒక్క దానిలా నువ్వు బ్రతకాలంటే, శ్రేష్టమైన దానిలాగా ప్రభు దృష్టిలో నువ్వు ఉండాలంటే, లక్షల మంది విశ్వాసులు ఉన్నాయి, కోట్ల మంది ఉన్నాయి. ఈ వాక్యాన్ని, నీ ప్రార్థనా ధూపాన్ని నువ్వు విడిచిపెట్టకుండా నడిచినప్పుడు ఖచ్చితంగా దేవుని కనుదృష్టి నీ మీద ఉంటుంది. ఒక ఎస్తేర్లా, ఒక రూతులా, ఒక దావీదులా, ఒక దానియేలులా నువ్వు బ్రతకగలుగుతావు. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక.